సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా శిశు సంక్షేమ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా సంజాయిషి ఇవ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్లకు మెమోలు పంపింది ప్రభుత్వం. ఈ నెల 6న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించింది ప్రభుత్వం. అంగన్వాడీని అత్యవసర సేవల కింద తీసుకొచ్చి తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. సమ్మెలో ఉన్న అంగన్వాడీలో ఇప్పటివరకు 440 మంది మాత్రమే తిరిగి విధుల్లో చేరారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు అంటున్నారు. గవర్నమెంట్ పెంచిందనుకోండి, అది ఇది పెంచిన రాష్ట్రం కూడా మరేటో తెలియదు. రూపాయలు అమలు చేయాలి, గ్రాట్యుటీని అమలు చేయాలి, గ్రాట్యుటీని అమలు చేయాలి.